నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. మనం 21వ శ్లోకం దాకా మనం చదువుకున్నాం. ఇప్పుడు 22వ శ్లోకం నుంచి. ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. అసలు భగవద్గీతలో అద్భుతం కానిదేది లేండి, కానీ ఇది చాలా సింపుల్గా సింపుల్గా చాలా చక్కగా అరటిపండు వలిచినట్లుగా మనకు అసలు ఏమిటి, ఆత్మ ఏమిటి, ఎందుకు చనిపోతున్నాం ఏమిటి అనేటువంటి చెప్పేటువంటి శ్లోకం ఇది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఎంత సచ్ సింపుల్గా చెప్పేశారు పరమాత్మ. యథా ఏ విధముగా నర మానవుడు జీర్ణాని జీర్ణమైనటువంటి పాత వాసాంసి వస్త్రములను విహాయ అంటే త్యజించి అపరాణి అంటే ఇతరములైన నవాని నూతనములైన వానిని కొత్త వస్త్రములను గృహ్ణాతి గ్రహించును తథా అట్లే దేహి జీవాత్మ జీర్ణాని జీర్ణమైపోయినటువంటి పాతబడినటువంటి శరీరాణి శరీరములను విహాయ వీడి అన్యాని ఇతరములైన నవాని కొత్త శరీరములను సంయాతి పొందును. చూడండి ఎంత సింపుల్గా అనమాట. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములు ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను విడిచి కొత్త శరీరాలను పొందుతుంది. ఒక పిల్లవాడు చిరిగిపోయిన చొక్కా వేసుకెళ్తుంటే వాళ్ళ అమ్మ ఏమంటుంది? ఒరే నాన్న, అది చిరిగిపోయిందా, అది విడిచేసేసి కొత్త చొక్కా వేసుకోపో అంటుందా అనదా? అంతే ఇది కూడా మన శరీరం పనికిరానిది అయిపోయింది, శిథిలమైపోయింది. ఇంకా ఈ శరీరంలో ఈ జీవి ఉండటం ఎందుకు, ఈ ఆత్మ ఉండటం ఎందుకు? కమాన్, లెట్ మీ లీవ్ దిస్. ఈ శరీరం అనేటువంటిది ఈ ఆత్మకు అది ఒక చొక్కా లాంటిది. ఈ చొక్కా విడిచేసేద్దాం, ఇంకో చొక్కా తొడుక్కుందాం. ఇది చొక్కా విడిచి చొక్కా తొడుక్కోవడం అనేటువంటిది ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ చూడండి. అలాగే మనం ఉద్యోగాలు చేసేటప్పుడు చాలామంది తమ టెన్షన్స్ అన్నీ ఇంటికి పట్టుకొస్తుంటారు. ఇంట్లో భార్యాబిడ్డల మీద అరుస్తూ ఉంటారు. ఇది ఇక్కడ అప్రస్తుతమైన ఇది చెప్తున్నాను, ఎందుకంటే చొక్కా విడిచి చొక్కా తొడుక్కోవడం అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి. ఎప్పుడైతే ఆఫీసులో ఉన్నామో అది ఒక చొక్కా అనుకోండి, ఆఫీసులో ఉన్న సమయం. ఇంట్లో ఉండే సమయం వేరే చొక్కా. ఆఫీసులో ఉండే సమయం అనే చొక్కాని ఇంటికి రాగానే తీసుకొచ్చి చిలక్కొయ్యకు తగిలిచ్చేద్దాం. ఇంట్లో గడపవలసిన సమయానికి అదొక వేరే చొక్కా తొడుక్కొని ఇంట్లో సమయాన్ని గడిపేద్దాం. అనవసరమైన టెన్షన్స్ అన్నీ కూడా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టకూడదు. ఇట్లా చొక్కా మార్చి చొక్కా తొడుక్కోవడం అనమాట. జీవితం, ఈ ఆత్మ కూడా అంతే, చొక్కా మార్చి చొక్కా తొడుక్కుంటుంది. అనవసరంగా జీర్ణమైపోయినటువంటి శరీరాన్ని తొడుక్కొని అది టెన్షన్ పడదు, విడిచిపారేస్తుంది, నిర్దాక్షిణ్యంగా విడిచేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ డెత్. అంతే, అంతకు మించి ఇంకా ఏమీ లేదు. తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. అది అన్నమాట. తర్వాత అసలు ఈ ఆత్మ ఎట్లాంటిది? మరి ఒకటి విడిచి ఒకటి తొడుక్కుంటుంది కదా, మరి ఇది ఎట్లాంటిది అని చెప్పాలి కదా. మరి దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటో చెప్పాలి కదా. ఈ ఆత్మ ఒకదాన్ని విడిచి ఒకటి తొడుక్కుంటూ ఇట్లా పోతుంది, ఇట్లా కంటిన్యూ అవుతోంది. దానికి ఇష్టమైన చొక్కా తొడుక్కుంటోంది. ఇవాళ మనిషి అనే చొక్కా తొడుక్కుంది, రేపు పొద్దున ఏనుగు అనే చొక్కా తొడుక్కుంటుంది, తర్వాత ఇంకోటి మొసలి అనే చొక్కా తొడుక్కుంటుంది, తర్వాత దానికి ఇష్టమైతే పక్షి అనే చొక్కా తొడుక్కుంటుంది. సో ఎక్కడైనా కానీ ఆత్మ అదే. రకరకాల రూపాలు ఎత్తుతుంది, రకరకాల జీవులుగా మారుతుంది, రకరకాలైనటువంటి జన్మలు ఎత్తుతూ ఉంటుంది. వీడు చేసినటువంటి పాపకర్మలు పుణ్యకర్మలు వీటిని బట్టి ఇది ఏ చొక్కా తొడుక్కోవడం అనేది నిర్ణయిస్తారు. ఇట్లా కూడా ఉంటుంది. మరి ఈ ఆత్మ ఎట్లాంటిది, దీని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అంటే, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఏవం దీనిని శస్త్రాణి శస్త్రములు నచిందంతి ఛేదింపజాలవు. ఏనం దీనిని పావకః అగ్ని నదహతి దహింపజాలదు. ఏనం దీనిని ఆపహ నీరు నక్లేదయంతి తడుపజాలదు. చ మరియు మారుతః గాలి నశోషయతి ఆరిపోవునట్లు చేయజాలదు. అంటే ఈ పంచభూతాలనేటువంటివి ఏవి కూడా దీనిని, ఈ ఆత్మను ఏమీ చేయలేవు. ఈ ఆత్మను శస్త్రంలో ఛేదింపజాలవు అంటే మ్యాటర్. అట్లానే అగ్ని దహింపజాలదు,
ఫైర్ నీరు తడపజాలదు, వాయువు ఆరిపోనట్లు కూడా చేయజాలదు. ఇదన్నమాట ఈ ఆత్మ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. అచ్ఛేద్యో అయమదాహ్యోయం అక్లేద్యో సోష్య ఏవచ నిత్య సర్వగతః స్థాణు అచలోయం సనాతనః. అయం ఇది, అచ్ఛేద్య ఛేదించుటకు సాధ్యము కానిది, అయం ఇది, అదాహ్య దహింపవీలు కానిది, అక్లేద్య తడుపుటకు శక్యము కానిది, చ మరియు ఏవ అశోష్య నిస్సందేహముగా శోషింపజేయుటకు సాధ్యపడనటువంటిది. అయం ఇది నిత్య నిత్యమైనది, సర్వగత సర్వవ్యాపి, అచల చలింపనిది, స్థాణు స్థిరంగా ఉండనది, సనాతన సనాతనమైనటువంటిది. ఆ శ్లోకానికే ముందు ఇది కంటిన్యూయేషన్ అన్నమాట. ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపజేయుటకును సాధ్యము కానిది, ఇది నిత్యము సర్వవ్యాపి చలింపనిది, స్థాణువు సనాతనము. ఇక్కడికి మనం 24వ శ్లోకం 2వ అధ్యాయంలోది పూర్తి చేసుకున్నాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.